జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపితే చంద్రబాబు నాయుడు గారు కడుపు మంట తీరుతుంది అంటాడు ఆయన. ఏంటి జైలుకి పంపడం ఏంటి? సార్, జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలనుకుంటే మాకు పెద్ద విషయం కాదు. ఎప్పుడో వెళ్ళిపోయి అంటాడు. అంటే అంటే ఏ విషయంలో అండి? ఈ విషయం కాదు అంటే అంటే మీరు తలుచుకుంటే జైలుకి వెళ్ళిపోతారా? చెప్తాను మేము పంపించాల్సిన అవసరం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని మేము పంపించాల్సిన అవసరం లేదు. కోర్టులే పంపిస్తాయి. 43,000 కోట్లు ఆయన ఛార్జ్ షీట్ ఫైల్ కాదండి. ఓకే, అది వేర్లేండి. అంటే మీరు ఇప్పుడు మీరు తలుచుకుంటే అంటున్నారు కదా, ఎలా తలుచుకుంటారు అని. ఈడీ అటాచ్ చేసిందండి, నేను చెప్పేది కాదు. కాదండి, ఈడీ అటాచ్ చేసింది. కాదు సార్, సురేంద్ర నాయుడు గారు లిక్కర్ కుంభకోణంలో ఉన్నాడు. నా మాట కుంభకోణంలో ఉండారు. కాదు, మేమేదో ముఖాన్ని కొట్టేసేసి తుడుచుకో అని చెప్పే రకం కాదు మేము. కాదు కాదు, నా పాయింట్ ఏంటంటే మీకే ఇస్తాను, మీరే మాట్లాడు. క్లారిటీ ఉండాలి కదా వినేవాళ్ళు కూడా. మీరు ఏమన్నారు? ఓకే, లిక్కర్ ఆయన చాలా స్కామ్లు ఉన్నాయండి, ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయండి, ఆయన అరెస్ట్ అవుతారండి అన్నారు. కానీ మీరు అన్నది ఏంటి? మేము తలుచుకుంటే అన్నారు. ఆ తలుచుకోవడం ఏంటి అని? అదే సార్, ఇప్పుడు ఆయన లాగా వాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 సంవత్సరాలలో ఆయన ఎవరైనా తలుచుకుంటే నిమిషాలలో లోపలేసేసారు. మేము ఆ విధంగా తలుచుకోవటం లే. మేము ఆ విధంగా తలుచుకుంటే జరుగుతుంది. కానీ మాది చట్టబద్ధమైన ప్రభుత్వం, చట్ట ప్రకారమే ముందుకు పోతారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, మాకు దమ్ము లేదనుకున్నా పర్వాలేదు, మాకు రొమ్ము లేదనుకున్నా పర్వాలేదు, చట్ట ప్రకారమే మేము నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే మాకు 164 సీట్లు ప్రజలు ఇచ్చారు, వీళ్ళు చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారని. మాకుండే దమ్ము ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఇండస్ట్రియలిస్ట్ తయారు చేయాలనేది మాకున్నటువంటి దమ్ము. రాజధాని కంప్లీట్ చేయాలనేది మాకున్నటువంటి దమ్ము. పోలవరాన్ని కంప్లీట్ చేయాలా, మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అన్ని హామీలు నెరవేర్చడమే మాకున్నటువంటి దమ్ము. దాంట్లో భాగంగానే వర్మ గారు నేను చెప్తా మాకు ఏ దమ్ము ఉంది అనేది. కియా కంపెనీని తీసుకొచ్చే దమ్ము మాకుంది, టీసీఎస్ తీసుకొచ్చే దమ్ము మాకు, ఐఐటి, ఐజర్, ఐఎస్ఆర్, పాకశాస్త్ర యూనివర్సిటీ ఇట్లాంటి కంపెనీలు తీసుకొచ్చే దమ్ము మాకుంది.